నమస్కారం అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కథల సంపుటి. ఇప్పుడు టైం అరౌండ్ 9:26 అవుతుంది. మేము ఢిల్లీలో ఉన్నాము. సో ఇవాళ మండే అనమాట. సో మండేలో మేము ఢిల్లీ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు చాలా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్నీ క్లోజ్లో ఉంటాయన్నమాట. సో మాకు కొన్ని ప్లేసెస్కి మాత్రమే యాక్సెస్ దొరికింది. సో మన ఢిల్లీ అంటేనే మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ రెడ్ ఫోర్ట్, తర్వాత లోటస్ టెంపుల్, అక్షర్ధామ్ టెంపుల్. సో ఇవన్నీ మోస్ట్లీ అన్ని క్లోజ్లో ఉన్నాయన్నమాట. మాకు వీలైనంత వరకు మేము కొన్ని ప్లేసెస్ వరకు కవర్ చేసాము. సో మండేస్ అనేవి అంత మంచి టైం కాదు ఢిల్లీ విజిట్ చేయడానికి. బట్ స్టిల్ మాకున్న టైంలో మేము ఒక 5 ప్లేసెస్ కవర్ చేయగలిగాము. ఆ 5 ప్లేసెస్ ఏంటంటే కుతుబ్ మినార్, హుమాయూన్ స్టోన్, తర్వాత రాజ్ఘాట్ ఏదో రాష్ట్రపతి మీటింగ్ ఉండడం వల్ల లాస్ట్ 2 డేస్గా క్లోజ్లో ఉందంట. సో ఇవాళ మమ్మల్ని అలో చేయలేదు లోపలికి. అండ్ 4th మేము చూసిన ప్లేస్ జమా మసీద్ అండ్ తర్వాత ఇండియా గేట్. మేము ఇక్కడ నుంచి సరోజినీ మార్కెట్ వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అప్పటికే టైం 7:44 అయింది. సో ఆ టైంకి 8 o'clock కల్లా అది క్లోజ్ చేసేస్తారంట ఆ మార్కెట్. కాబట్టి మేము అక్కడ విజిట్ చేయలేకపోయాము. అక్కడ నుంచి వచ్చి తినేసి రూమ్కి వచ్చేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాం. సో మనం ఇప్పుడు మళ్ళీ ట్రైన్ తీసుకొని హరిద్వార్ వెళ్తున్నాం అనమాట. సో ఈ డే మొత్తం నేను చూసిన ఢిల్లీని మీకు చూపించేస్తాను. 2 డేస్ లాంగ్ జర్నీ తర్వాత ఢిల్లీ రీచ్ అయిపోయాం ఫైనల్‌గా. మార్నింగ్ 8:45 అలా అయింది ఢిల్లీ రీచ్ అయ్యేసరికి. ట్రిప్ ప్లాన్ చేసుకున్న వెంటనే రైల్వే స్టేషన్‌కి నియర్‌లోనే రూమ్స్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ నైట్ ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి హరిద్వార్ ఎళ్ళడానికి. మనకైతే చాలా హోమ్ స్టేస్ అవైలబుల్‌గా ఉన్నాయి రైల్వే స్టేషన్‌కి నియర్‌లోనే. సో మేము వన్ ఆఫ్ ద హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయేసి స్టార్ట్ అయిపోయాము. ఢిల్లీలో మనకు సైట్ సీయింగ్‌కి చాలా ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ బడ్జెట్‌లో ట్రావెలింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వన్ డే బస్ టూర్స్ అనేటివి అవైలబుల్‌గా ఉంటాయి. సో స్టార్టింగ్ అట్ అరౌండ్ ₹299 ఢిల్లీలో ఉన్న అన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ కవర్ చేసి మనల్ని ఒక పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో అది చాలా బెటర్. బట్ మేము వెళ్ళిన టైం లేట్ అయిపోవడం వల్ల మేము అది క్యాచ్ చేయలేకపోయాం. సో వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసుకొనేసి తర్వాత స్టార్ట్ అయ్యామనమాట. సో మేము ఫస్ట్ ఎళ్ళాలనుకున్న ప్లేస్ వచ్చేసి కుతుబ్ మినార్. వెళ్ళిందే లేటు. మళ్ళీ తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఢిల్లీ ట్రాఫిక్ అదంతా ఎలా ఉంటుందో తెలిసిందే కదా! సో కాబట్టి ఉన్న కొన్ని ప్లేసెస్ అయినా కవర్ చేయాలి కాబట్టి మేము మెట్రో చేసుకున్నాం. సో కనెక్టింగ్ మెట్రోస్ ఉన్నాయి ప్రతి టూరిస్ట్ అట్రాక్షన్‌కి ఒకదాని తర్వాత ఒకటి. సో ఫస్ట్ అయితే మేము కుతుబ్ మినార్‌కైతే స్టార్ట్ అయిపోతున్నాం. డేస్‌తో సంబంధం లేకుండా జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు మెట్రోలో. కనీసం కూర్చోవడానికి గూడా ప్లేస్ లేకుండా పోయింది మేమెళ్ళిన టైంలో. కాకపోతే అన్నీ దగ్గర ఒక 20 మినిట్స్ డిస్టెన్స్‌లో అలా ఉండడంలో ఏం పెద్ద ప్రాబ్లమ్ లేకుండా పోయింది. సో అక్కడి నుంచి మెట్రో దిగేసి మెట్రో స్టేషన్ బయటకొచ్చి అక్కడ ఒక ఆటో మాట్లాడుకున్నామనమాట కుతుబ్ మినార్‌కెళ్ళడానికి. ఇక్కడేం పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. చాలా తక్కువే చార్జ్ చేస్తున్నారు. సో ఫైనల్‌గా అక్కడి నుంచి కుతుబ్ మినార్‌కైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్‌లో ఉంది. నడవాలనుకుంటే నడవచ్చు. బట్ అక్కడ చాలా సన్నీగా ఉండడం వల్ల మేము ఆటో తీసేసుకున్నాం. కుతుబ్ మినార్‌కైతే రీచ్ అయిపోయాం. అక్కడ మనకు డైరెక్ట్‌గా క్యూలోకెళ్ళి టికెట్స్ తీసుకునే ఆప్షన్ ఉంది. అదొద్దు అనుకుంటే హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియా అని ఒక వెబ్‌సైట్ ఉంది. అక్కడికెళ్ళి కూడా టికెట్స్ బుక్ చేసేసుకోవచ్చు. ఇదైతే రష్‌ని అవాయిడ్ చేయడానికి బెటర్ వే. మనకైతే టికెట్ కౌంటర్ దగ్గర ఇండియన్ టూరిస్ట్‌కి, తర్వాత ఫారినర్స్‌కి సెపరేట్‌గా ఉంటున్నాయి. సో టికెట్స్ అక్కడ మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం. జస్ట్ దానికోసం ఆ క్లిప్ తీసుకున్నాం. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయిపోయామనమాట. మండేస్ కదా ఏం పెద్దగా రష్ ఉండదనుకున్నాం. కానీ చాలా మందే వచ్చున్నారు ఆ రోజు. సో ఇదే అనమాట ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ కుతుబ్ మినార్. చాలా పెద్ద ఏరియా. సో తిరగడానికి చాలా ఓపిక ఉండాలి. మంచిగా తినేసి ఎళ్తేనే బెటర్. అలా వెళ్ళాము. ఇంకా ఒక్కో ప్లేస్ కవర్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామనమాట. ఇది మనకు ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో ఒకటి. అండ్ ఇదొచ్చేసి అరౌండ్ 73 మీటర్స్ హైట్ ఉంటది. అండ్ మొత్తం 5 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ఇది. అండ్ ఈ మినార్ స్ట్రక్చర్ అదంతా చూసుకుంటే ఇండో ఇస్లామిక్ స్టైల్‌లో ఉంది. మనం కుతుబ్ మినార్ లోపలికైతే పోలేము. సో 1981లోనే అప్పుడే ప్రొహిబిట్ చేసేసారనమాట లోపలికి ఎంట్రీ. సో మనం వెళ్తే బయట నుంచే చూసుకొని అక్కడి నుంచే వచ్చేయాల్సిందే. అట్లా తిరుగుతూ ఫైనల్‌గా మినార్ దగ్గరికైతే వచ్చేసామనమాట. అదేంటో పక్కన ఎయిర్‌పోర్ట్ ఉండడం వల్లో ఏమో ప్రతి 5 మినిట్స్‌కి ఒకటి పోతుంది. బట్ ఈ క్లిప్ బావుందని చెప్పి రికార్డ్ చేశాను. అండ్ అక్కడికెళ్ళిందే గాకుండా ఒక పెద్ద స్టంట్ ఏసాననమాట. వ్లాగింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇదే పబ్లిక్‌లో ఫస్ట్ టైమ్ వీడియో తీయడం. చాలా షైగా అనిపించింది. చుట్టూ చాలా మంది జనాలున్నారు. అదేంటో ఈ అమ్మాయి ఏదో చేస్తూ ఉందన్నట్టు చూసారు. బట్ ఆబ్వియస్‌లీ ఈ రోజుల్లో చాలా వ్లాగింగ్ కామన్ అయిపోవడం వల్ల ఆళ్ళకి తెలిసుంటది. బట్ స్టిల్ చాలా సిగ్గుగా అనిపించింది. ఏదో నాకు తెలిసిన హిస్టరీ అక్కడ మినార్ ముందర నిలబడుకొని మాట్లాడడానికి ట్రై చేశాను. సో అదనమాట. అది బిస్కెట్ అయిపోయింది. అది వేరే విషయం అనుకోండి. అండ్ అక్కడైతే చాలా ఉడతలున్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. అదేంటో మన దగ్గరకొచ్చేస్తున్నాయి. సో వాటర్ కోసం వచ్చాయేమో అని చెప్పి వాటర్ పెట్టాను. తాగిందనమాట. వాటర్ తాగిన తర్వాత అది అందరి దగ్గరికెళ్తుంది. స్నాక్స్ ఏమన్నా పెడతారేమోనని చెప్పి. సో అలా ఆ ఉడతతో కొద్దిసేపు ఆడుకున్నాక అలా వచ్చాము ఇంకా రిమైనింగ్ స్ట్రక్చర్స్ అంతా చూసుకోవడానికి. అంతా బానే ఉన్నాయి.
ఇంకా అలా కొద్దిసేపు మొత్తం ఏమేమున్నాయి, ఎక్కడెక్కడ స్ట్రక్చర్స్ అవంతా చూసుకుంటూ అలానే ముందుకెళ్ళిపోతున్నాం. అక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది క్లోజ్‌గా వచ్చాం అనమాట మినార్‌కి. సో, ఇక్కడేంటంటే మనకు ఖురాన్‌లో ఉన్న శాసనాలంతా చెక్కబడి ఉన్నాయన్నమాట వీటిపైన. సో, అవలా చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి స్ట్రక్చర్స్ అవన్నీ గూడా. అరౌండ్ 1 అవర్ అలా పట్టింది మాకు అక్కడున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి. సో, మొత్తం అన్నీ కవర్ చేసుకొని వచ్చేసాం. సో, అక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అవన్నీ తీసేసుకొనేసి, ఇంకా తెలుసుకున్న హిస్టరీ చాలు నెక్స్ట్ ప్లేస్‌కి మూవ్ అయిపోదాం అని చెప్పి సేమ్ వచ్చినట్టే మళ్ళీ మెట్రో స్టేషన్‌కెళ్ళి అక్కడి నుంచి మెట్రో తీసుకొని, మళ్ళీ మెట్రో స్టేషన్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఒక ఆటో తీసేసుకొని నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోతున్నాం. ఆ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హుమాయూన్ టోంబ్ అనమాట. సో, ఇక్కడ కూడా మనకు టికెట్ కౌంటర్ అవైలబుల్‌గా ఉంది. కానీ మేమిక్కడ కూడా ఆల్రెడీ టికెట్స్ తీసేసుకున్నాం. సో, అక్కడ ఒక కాఫీ తాగేసి బయట లోపలికెళ్ళిపోతున్నాం. లోపల ఎటువంటి ఫుడ్, స్నాక్స్ అవి తీసుకెళ్ళడానికి అలో లేదనమాట. ఏమున్నా బయటే తినేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ ప్లేస్‌కి రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్సే అనమాట. చాలా అస్థెటిక్‌గా ఉన్నాయి రీల్స్ అవన్నీ. అండ్ ప్లేస్ కూడా అలానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌కి మీరు ఫోటోస్, వీడియోస్ అవి తీసుకోవాలంటే చాలా వర్త్ ఈ ప్లేస్ ఎళ్ళొచ్చు. అండ్ ఈ ప్లేస్ బయట చూడడానికి ఎంత బావుందో లోపల చూడడానికి అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే దీని లోపల అన్ని సమాధులే. అరౌండ్ 150 సమాధులున్నాయన్నమాట లోపల. మీరు ఎక్కడ చూసినా, ఏ కార్నర్‌లో చూసినా అన్ని సమాధులే లోపల. బయట చూస్తే చూడడానికి చాలా బావుంది. బట్ లోపల అన్నీ అవే. సో, ఎనీవే ఎళ్ళాం కాబట్టి ఇంకా కొన్ని వీడియోస్, ఫోటోస్ అవన్నీ తీసేసుకొని ఆ ప్లేస్ నుంచి రిటర్న్ అయిపోయాం మేము. అండ్ నెక్స్ట్ మేమెళ్ళిన ప్లేస్ వచ్చి రాజ్‌ఘాట్ అనమాట. సో, నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఏదో ఈవెంట్, ఏదో మీటింగ్ ఏదో జరగడం వల్ల అది 2 డేస్ వరకు క్లోజ్ చేసి పెట్టేశారు. సో, మేము లోపలికెళ్ళలేకపోయాము. బట్ బయట నుంచి జస్ట్ కొన్ని వీడియోస్ అలా తీసుకున్నాము. అండ్ దెన్ అక్కడి నుంచి జమా మసీద్‌కి స్టార్ట్ అయ్యామనమాట. సో, ఇవన్నీ పక్కపక్కనే ఉంటున్నాయి మోస్ట్‌లీ ఒక 2, 3 కిలోమీటర్స్ రేడియస్‌లో. సో, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈవినింగ్ అయిపోవడం వల్ల ఢిల్లీలో ట్రాఫిక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళే ఆ టైంకి. సో, ఇక్కడ నేను ముందు చెప్పినట్టు రెడ్ ఫోర్ట్ ఆ రోజు మాకు యాక్సెస్ లేదు. బట్ పక్క నుంచి వెళ్ళేటప్పుడు జస్ట్ తీసుకున్నామనమాట వీడియో. సో, మనకి ఎగ్జాక్ట్‌గా రెడ్ ఫోర్ట్‌కి అపోజిట్‌లోనే జమ్మా మసీద్ ఉంటుందనమాట. సో, అక్కడి నుంచి మనం మసీద్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా రెడ్ ఫోర్ట్‌ని చూడొచ్చు. మసీద్‌కి వెళ్తున్న దారిలో అంతా చిన్న మార్కెట్ లాగా ఉంది. చాలా బావుంది. లైక్ చాలా పెద్ద మార్కెట్. ఇదే మీనా బజార్ అనమాట. సో, అన్నీ దొరుకుతాయి. చాలా రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఉన్నాయి. సో, ఎవరైనా షాపింగ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఫుడ్ కోసమైనా చాలా ఉన్నాయి. అసలు మనుషులెళ్ళడానికే ప్లేస్ లేదు. మళ్ళీ అక్కడ ఆటోలు, బైక్‌లు అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఆ ప్లేస్ అయితే చాలా క్రౌడెడ్‌గా ఉంది. వెళ్ళినంత దూరం అయితే అత్తర్ స్మెల్ ఒస్తుంది. లేకపోతే ఫుడ్ స్మెల్ ఒస్తుంది. నాన్ వెజ్ లవర్స్‌కైతే ఫీస్ట్ అని చెప్పొచ్చు. అక్కడ అన్నీ మల్టిపుల్ ఐటెమ్స్ అన్నీ పెట్టి అమ్ముతున్నారు. సో, ఫైనల్‌గా అయితే జమా మసీద్ దగ్గరికొచ్చేసాము. బట్ నన్నైతే లోపలికి అలో చేయలేదు వెళ్ళడానికి. అక్కడ చెప్పులు లోపలేసుకెళ్ళడానికి లేదు. బయట వదిలేసి ఎళ్ళమన్నారు. అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఫ్రాక్స్ అలాంటివన్నీ యేసుకొనెళ్తే గూడా లోపల అలో చేయట్లేదనమాట. సో, నేనైతే బయటే ఉండిపోయాను. నా ఫ్రెండ్స్ లోపలికెళ్ళి చూసుకొనొచ్చారు. సో, అక్కడున్నన్ని చూసుకుంటూ ఉన్నాను. అంతా చూసుకున్నాక వాళ్ళు రిటర్నొచ్చేసారు. సో, మేమక్కడ బయట చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ ట్రై చేయడానికెళ్ళాము. నేనైతే చాలా పెద్ద ఫుడీనైతే కాదు కానండి. బట్ ఫుడ్ ట్రై చేయడానికైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది. ఏమన్నా కొత్తగున్నాయేమోనని. అదేదో షర్బత్ అంట బావుంటదని చెప్పి చాలామంది తాగుతుంటే ట్రై చేద్దామని ఎళ్ళాను. కానీ నాకసలు నచ్చలేదు. బట్ లైక్ కొనుక్కున్నాక తప్పదు కదా అని చెప్పేసని అతి కష్టం మీద అది ఫినిష్ చేసేసి తర్వాత మేము రిటర్న్ అయిపోయామనమాట. వై బికాస్ మళ్ళీ ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ కొన్నున్నాయి. సో, వెళ్ళి అవన్నీ కవర్ చేసేసుకొని మళ్ళీ నైట్ ట్రైన్ క్యాచ్ చేసి నెక్స్ట్ హరిద్వార్ ఎళ్ళాలనమాట. సో, అందువల్ల మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. సో, మేమెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇండియా గేట్ అనమాట. జస్ట్ ఎదురుగానే కనిపిస్తున్నట్టుంది గానీ, ఈ ట్రాఫిక్ వల్ల తిప్పి తిప్పి తీసుకెళ్ళి లాస్ట్‌కి వదిలేసరికి చాలా లేట్ అయిపోయింది. బట్ యాహ్! ఫైనల్‌గా అయితే అక్కడికెళ్ళిపోయాం. నాకు ఢిల్లీలో ఆ రోజు చూసిన అన్ని ప్లేసెస్‌లో కంటే ఎక్కువ నచ్చిన ప్లేస్ ఇండియా గేటే. దీన్నే ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని కూడా అంటారు. సో, ఈ పర్టిక్యులర్ మాన్యుమెంట్ మీద అరౌండ్ 13,000 ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే డిఫరెంట్ వార్స్‌లో లైక్ ఆఫ్ఘన్ వార్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్‌లో చనిపోయారో వాళ్ళ నేమ్స్ అన్నీ దాని మీద రాసున్నారనమాట. అండ్ అక్కడి నుంచి దగ్గరలోనే మనకు సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ కూడా ఉంది. సో, ఆ ప్లేస్ అయితే చాలా బావుంది. ఎస్పెషల్లీ ఇండియా గేట్ దగ్గర ఫోటోగ్రఫీ పేరుతో చాలా స్కామ్‌లే జరుగుతూ ఉంటాయి. ప్రొఫెషనల్ కెమెరాస్ అవన్నీ పట్టుకొని ఫోటోస్ తీస్తాము. పర్ ఫోటో ₹10, ₹30 అని చెప్తారు. బట్ మనం ఎళ్ళంగానే వాళ్ళు చాలా ఫోటోస్ తీసేస్తారు. అండ్ అవన్నీ డిలీట్ చేయడానికి కుదరదు. అది ఇది అని చెప్పేసని ఎక్కువ డబ్బులు లాగేయడానికి ట్రై చేస్తారు. బట్ మనం గట్టిగా ఉన్నామంటే ఆ స్కామ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. సో, బీ అవేర్ ఈ ప్లేస్‌కెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ. అండ్ అది చూసుకున్నాక నేషనల్ వార్ మెమోరియల్ అని ఉంది. అది పక్కనే అనమాట. సో, వాకబుల్ డిస్టెన్సే. ఈ వార్ మెమోరియల్ అయితే 2019లో ఇనాగరేట్ చేశారు. సో, ఇదేంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇండియన్ సోల్జర్స్ వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారో డిఫరెంట్ వార్స్‌లో
సో వాళ్ళందరి కోసం ఒక మెమోరియల్ లాగా ఇక్కడ కట్టారనమాట. అండ్ ఇదొచ్చేసి అమర్ జవాన్ జ్యోతి అనమాట. సో ఇది ఇండియా గేట్ దగ్గరలో ఉండేది. ఇది 1972లో ఇందిరాగాంధీ ఇనాగరేట్ చేశారు. బట్ లేటర్ ఇది వార్ మెమోరియల్ కట్టిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. సో అప్పటి నుంచి అది అలానే వెలుగుతుందంటారు. అండ్ ఈ వాల్స్ మీద ఇండియన్ సోల్జర్స్ అందరి నేమ్స్ ఉన్నాయన్నమాట. అది చూసేసుకున్నాక వచ్చి డిన్నర్ చేసేసుకొని నెక్స్ట్ బయలుదేరేసామనమాట హరిద్వార్ ట్రైన్ క్యాచ్ చేయడానికి. అంత లాంగ్ హెక్టిక్ డే తర్వాత కొంచెం మంచి ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము మంచిగానే ఉంటది అనుకున్నాం. బట్ మాకైతే అసలేం నచ్చలేదు అక్కడ. బట్ తప్పదు కాబట్టి తినేసాం. సో అంతే ఈ వీడియోకి. టాటా బాయ్ బాయ్.